మూసి ప్రక్షాళన చేస్తాం, మూసి పునరుజ్జీవం చేస్తాం అంటే జడ్సన్ లాంటోళ్ళు, కేటీఆర్ లాంటోళ్ళు, కేసీఆర్ లాంటోళ్ళు నా కాళ్ళలో కట్టలు పెడుతున్నారు. తెలంగాణని అభివృద్ధి చేసుకోవద్దా అని చెప్పి మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. బ్రదర్, చెరువుల మీద రేవంత్ అనేటోడు ఆపోజిషన్లో ఉన్నప్పుడు కూడా మాట్లాడలే. చెరువులు, ఖాళీ చెరువులు ప్లాటింగ్ చేసే దిశలో నేను పోయి పలానా దగ్గర ఇక్కడ అవుతుంది అని చెప్పిన. వాసవి, బాచ్పల్లి వాసవి ఉన్నది. వాసవి కన్స్ట్రక్షన్స్ చెరువును దత్తకు వాసవికి రాసి కేటీఆర్ సంతకం పెట్టించిన లెటర్ ఉన్నది కదా, ఆ లెటర్ చూపించి అప్పుడు ఒక మీడియా పర్సన్ కూడా తీసుకుపోయి, ఒక జర్నలిస్ట్, ఒక ప్రింట్ మీడియా, ఒక యూట్యూబ్ ఛానల్ తీసుకుపోయి అది మొత్తం చూపించిన. దాన్ని ఎందుకు గులగొడతలేవు? ఆ ప్రభుత్వం ఇది ఎందుకు గులగొడతలేవు? వాసవి అది ఎందుకు గులగొడతలేవు? వాసవిది. ఎవరికి సంబంధాలు ఉండొచ్చు. ఇప్పుడు హైదరాబాద్ గులగొట్టాలి కదా, హైదరాబాద్ గులగొట్టాలి కదా, ఎందుకు గులగొడతలేదు అంటున్నా నేను. ఆ చెరువులో ఉంది కదా, ఆ చెరువులో ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు గులగొట్టలేరు? దాన్ని ఎవరు పడితే వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తారు. ఇప్పుడు నేను గులగొట్టిస్తాను, నేను గులగొట్టిస్తాను. కానీ ఇవాళకి అది కాదు, ఇలా చెరువులో చాలా కట్టిండ్రు, ఏం ముట్టుకోవాలి. కానీ నిర్మాణ దశలో ఉన్న బిల్డింగ్ల పైన నేను పర్మిషన్ ఇస్తాను. ఇంకొన్ని ఒక మంచి పాయింట్ అడిగిన, నేను మంచి చేస్తుంటే నన్ను ఆపుతుండ్రు అని. మంచి నువ్వు ఎట్లా చేయాలి బ్రదర్? ఒక ఇల్లు అనేది ఒక పెద్దోనికి, చిరంజీవి అసోంటోనికి, బాలకృష్ణ అసోనికి, పెద్ద పెద్దోళ్ళకు, రేవంత్ రెడ్డి అసోంటోనికి, కబ్జా కోర్లకు ఒక ఇల్లు పోతే ఫరక్ పడదు. 10 ఇండ్లు ఉంటాయి. ఈ ఇల్లు కాకుండా జూబ్లీస్, లోటస్ పాండేలు, బొచ్చడి ఇండ్లు ఉంటాయి. కానీ ఒక మధ్యతరగతి మనిషి జీవితాంత లైఫ్ టైంలో నాకు సిటీలో ఒక ఇల్లు ఉండాలి అనేది కోరిక ఉంటుంది. అబ్బా, దానికంటే పెద్ద ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటుండగా చెప్దాం, డబుల్ రేట్ల ఇస్తా అంటుండు. అది కూడా చెప్దాం, అది కూడా చెప్తానండి. అవు బ్రదరు, నేను చెప్తా. నేను మీ వైఖరి ఏ కాడికి జడ్సన్ వైఖరి ఎట్లా కనిపిస్తుంది అంటే ఏ కాడికి రేవంత్ రెడ్డి మీద ఇప్పుడు నేనే చెప్పాలా, నువ్వు చెప్తావా? నుంచి సస్పెండ్ చేసింది కాబట్టి కక్ష కట్టి రేవంత్ రెడ్డి మీద. అవునబ్బా, ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసి నువ్వు సాటిస్ఫై కాకుండా అప్పుడు నువ్వు నన్ను అడుగు, ఓకేనా? నీవు కూలగొట్టాలనుకుంటున్నప్పుడు సరే, నువ్వు అడిగిన ఇప్పుడైన ప్రశ్నకు నేను చెప్పినాక తర్వాతనే క్లారిఫికేషన్. డబల్ బెడ్రూమ్లకు షిఫ్ట్ చేస్తా అన్నావు కదా, రైట్, ఓకే. నీవు ఈడ సున్నం చెరువు దగ్గర ఇండ్లు కూలగొట్టినావు. అన్నం తింటుంటే వచ్చి మిషన్ పట్టుకొని ముందు కూర్చున్నావు. సామాన్ కూడా సదురుకొనియలేదు. సామాన్లు బయట పెట్టుకుంటే వంట సామాన్ కూడా తీయనీక్కడ మిషన్తో గుడ్డి కూడగొట్టేసినాం. ఆ రోజు రాత్రి భార్గవ్ అడుగుతున్నా, ఆ రోజు రాత్రి ఆ ఇల్లు కూలిపోయినాడు ఎక్కడ పండుకున్నాడు? ఏడ పండుకున్నాడు? చెప్పబ్బా నువ్వు. రోడ్ మీద ఇందాకేమన్నావు? డబల్ బెడ్రూమ్ ఇస్తా అన్నావు. ఆ రోజు రాత్రి ఏడ పండుకున్నాడు? రంగనాథ్ ఇంట్లో బండ పెట్టుకుంటా తీసుకపోయి, రేవంత్ రెడ్డి ఇంట్లో బండ పెట్టుకుంటా చెప్తున్నారు అంటే మీరు అన్న పాయింట్ కరెక్టే. లేదు, నేను అడిగే ప్రశ్న నువ్వు చెప్పు. ఆ రోజు రాత్రి ఇల్లు కూలగోయిన రాత్రి వీళ్ళు ఎక్కడ పండుకున్నారు? ముందే వాళ్ళని షిఫ్ట్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇల్లు చెప్పుడు కాదు, ఆ రాత్రి తర్వాత కూలగొడుతున్నామని చెప్తున్నారు. ఇల్లు ఆ రోజు రాత్రి ఇది విజువల్స్ మనం స్పష్టంగా చూసినాం. వాళ్ళ గిన్నెలు చూసినాము, లోపల బయట కూర్చొని ఏడుస్తుండ్రు. వాళ్ళని తీసుకుపోయి రేపు నువ్వు కెమెరా తీసుకుపోయి ఇవాళ వాడిని ఏ ఇంట్లోకి షిఫ్ట్ చేసిండ్రు, ఏడ బండ పెట్టిన చూపి. దొంగలు వీళ్ళు, వాడిని వదిలేసి పెద్ద పెద్ద దొంగలు దాడి దోపిడీ చేసి, అర్థమైందా, బంగారం గుంజుకుంటారు, చంపుతారు, ఖరాబ్ చేసి అలా పడేసిపోతారు. చూసినావా? అట్లా వదిలేసిపోయినారు హైదరాబాద్ బాధితులు. అక్కడ గాలింది నాకు, ఆడ గాలింది. ఆ రంగనాథ్ తిరుగుతున్న చూసినావా? నా ఇల్లు బఫర్ జోన్లో లేదు, నా ఇల్లు FTL లేదని గుండెలు బాదుకొని తిరుగుతుండు చూసినావా? అట్లా అంటలేను నేను. అదే ఏడుపు వాడు ఏడిచిండు. నీ ఇల్లు వచ్చేటోడికేమో బఫర్ జోన్ ఉందని చెప్పిండా. ఆయనకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉండే, ఆయనకు మున్సిపల్ ట్యాక్స్ ఉండే, ఆయన దగ్గర ఈ మ్యాప్ ఏది లేదు. నా మ్యాప్లోకి వెళ్ళి ఒక బొమ్మ గీసుకున్నాడు, కింద నేను ముద్ర చూపెట్టిన. ఎవరిది? ఆయన దగ్గర మ్యాప్లు ఏముండదు. ఆయన ఆ ఫోన్లలో పంపి చూపెడుతున్నా అందరికి, ఇగో ఈ మ్యాప్లు ఇది నా మ్యాపే వేసిండు ఆయన, ఈ మ్యాపే. దాని కింద ఉండదా ముద్ర? ఇరిగేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ ఏది లేదు. ఆ రోజు నన్ను వదిలేసి నువ్వు వెళ్ళిపోయినావు. అదే నేను ఏడ పండుకుని తెలియదు. ఈ పరిస్థితి రావద్దంటే నువ్వు ఇప్పుడు ఈ ఇల్లు గులగొట్టాలబ్బా. నువ్వు చెరువు పునర్నిర్మించాలి బ్రదర్. ఒక పాలకుడు, ఒక దార్శనికుడు చేసే ఆలోచన ఇల్లు గులగొట్టాలి. నేనైతే ఎట్లా గులగొడతా? నేను ఇల్లు గులగొట్టాలి. ఈ చట్టం ఏం చెప్పింది? ఇంకో చట్టంలో ఏం చెప్పిందంటే
ఇరిగేషన్ అంటే నువ్వు ల్యాండ్ ఎక్వైర్ చేసుకోవచ్చు. ఒకవేళ నీకు ల్యాండ్ అవసరం ఉంటే ఇది ఒక జీవో అయినగా రెవెన్యూ జీవో. అవును. ఇప్పుడు ఇది ప్రొవైడెడ్ సేమ్ అదే దట్ కంపన్సేషన్ ఇన్ కేస్ ఆఫ్ ఎక్వైర్డ్ ఆక్యుపెన్సీ రైట్ బీయింగ్ సో ఎగ్జిస్టింగ్ షుడ్ బి పేడ్ అండర్ ద ల్యాండ్ ఎక్వేషన్ యాక్ట్. అంటే 2013 ల్యాండ్ ఎక్వేషన్ చట్టం ఉంది. భూసేకర్ చట్టం. ఆ చట్టంలో ఏంటంటే నువ్వు నా పర్మిషన్ తీసుకోవాలి, నేను ఇల్లు ఇయ్యనికి నేను ఒప్పుకోవాలి, మార్కెట్ రేటు కంటే నీవు నాకు 4 రేటు నువ్వు నాకు ఇవ్వాలి. అర్థమైంది? ఇవన్నీ ఎగదొబ్బనికి మిషన్లు పట్టుకొని పోయారు. మరి ఇవి నువ్వు పాటించినవా? ఇది నువ్వు పాటించాలంటే అప్పుడు బ్రదర్ నా సోనుకి నువ్వు సందు లేకుండా చేయాలి. నేను నిన్ను పగబట్టినా అని నువ్వు అనుకుంటున్నావు, ఓకే. నేను పెద్ద పిస్తాగాన్ని, అర్థమైందా? నేను పెద్ద పిస్తాను, 7 అడుగుల హైటు 6 అడుగుల వెడల్పున్న ఆజాన్ బావుని నేను నీ మీద పడతా అని నీకు ఆ భయం ఉండాలి. ఉన్నప్పుడు నీవు ఇవన్నీ రూల్స్ ప్రకారం నువ్వు ఎందుకు చేయలే? నీవు ఫస్ట్ చేయాల్సింది ఏం తెలుసా? ముఖ్యమంత్రి అంటాడు కొంచెం ధమాక్ ఉన్నోడు చేసే పని ఏంటంటే ఇల్లు నేను కూలగొట్టాలనుకో, నేను ఫస్ట్ రెవెన్యూని పిలుస్తా, మున్సిపల్లోని పిలుస్తా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని పిలుస్తా, హెచ్ఎండిఓలను పిలుస్తా. తెలంగాణలో ఎన్ని చెరువులు ఉన్నాయి, పెద్ద చెరువులు ఎన్ని, చిన్న చెరువులు ఎన్ని? ఇది పెద్ద చెరువు, 112 ఎకరాల చెరువు. అది ఎన్ని ఉన్నాయి, అందులో ఎన్ని కబ్జాలు అయినాయి, ఎన్ని ఇండ్లు కట్టిండ్రు, వాటి పర్మిషన్లు ఉన్నాయా? ఉన్నాయి. ఇలా మనం ఖచ్చితంగా కూలగొట్టాల్సినవి. కూలగొట్టకున్నా మనం మూసి ప్రక్షాళన సార్ ఇన్ని కూలగొట్టాలా సార్, ఇన్ని కూలగొట్టద్దు సార్, ఓకే గుడ్, సరే కూలగొట్టద్దు. కూలగొట్టాల్సినదైతే ఒకవేళ మనము రిజిస్ట్రేషన్ ఆఫీస్ అడుగుతాం, ఈ ఇల్లుకు రిజిస్ట్రేషన్ ఉందా? ఉంది. ఎన్నేళ్ళకి వెళ్ళి ఉంటుండు? ఎన్నేళ్ళ కింద అయ్యిండు? 15 ఏళ్ళ కింద అయ్యిండు, 20 ఏళ్ళ కింద అయ్యిండు. డేటా. మున్సిపల్ పర్మిషన్ ఉందా? ఉన్నది. మరి అప్పుడు నన్ను ఏం చేయగలుగుతాం? ఏం చేయలేం సార్ అని ఒప్పించి మనం తీసుకోవాలి. ల్యాండ్ నువ్వు పాటించినావు ఈ చట్టం. ఈ చట్టం తెచ్చినోడెవడు? మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ సర్కార్. నీవు తెచ్చిన ప్రభుత్వం, నీ ప్రభుత్వం తెచ్చిన జీవో పైన, చట్టం పైన నీకే గౌరవం లేకుండా ఎట్లా? ఈరోజు బుల్డోలో తీసుకపోయి కూలగొట్టేస్తే ఎట్లా చెప్పను? వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళ ఇంట్లో పోవాలంటే నువ్వు తలుపు కొట్టి పోవాలి. అసలు వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళ కళలతో నిర్మించుకున్న గృహాన్ని, వాళ్ళ కళలను, వాళ్ళ ఫ్యామిలీతో గడపాల్సిన ఇల్లును నువ్వు నిర్దాక్షిణంగా గులగొట్టేసినావంటే నువ్వేం మనిషి అబ్బా? నువ్వేం దాక్షకునివి? నువ్వేం పాలకునివి? ఏడో ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న 5 శాఖలు ఫెయిల్ అయ్యాడు. 6వ శాఖ చెప్తా. పశు సంవర్ధక శాఖ ఆయన దగ్గరనే ఉంది. పశు సంవర్ధక శాఖ స్కామ్ అయిందని అందరూ ఒప్పుకున్నారు కదా. అప్పుడు ఎండి 3,50,000 యూనిట్లు గొర్రెల యూనిట్లు పంపిణీ చేసినటువంటి ఎండి పేరు లక్ష్మారెడ్డి. బీఆర్ఎస్ హయాంలో. తర్వాత బీఆర్ఎస్ హయాంలో వెళ్ళిపోయే ముందు ఏదో నాయక్ వచ్చిండు, నాయక్ ఎస్టీ ట్రైబు. ఈయన 50,000 యూనిట్లు చేసిండు. ఈయన కొంచెం భయపడకుండా జాగ్రత్తగా చేసిండు. ఈయన మాత్రం పక్కా స్కామ్ అయిపోయింది. అర్థమైందా? మరి గొర్రెల స్కామ్ ఏమైంది ఇప్పుడు? దీన్ని ఊసి ఎందుకు ఎత్తుతలేవు? దీని మాట ఎందుకు పలుకుతలేవు? చెప్తున్నాడు కదా, అప్పుడప్పుడు ఫోన్ ట్యాపింగ్ తీస్తున్నాడు, గొర్రెల స్కామ్ అంటున్నాడు. బ్రదర్ అప్పుడప్పుడు మాట్లాడడానికి ఈయన గల్లీ రౌడీ కాదు. అదేందా? గల్లీ రౌడీ ఎవరు చిల్లరగాడు కాదు, చీఫ్ మినిస్టర్, ది హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, క్యాబినెట్ మినిస్టర్, అయిన క్యాబినెట్ హెడ్, హౌస్ హెడ్.